గ్లాడియేటర్ పార్ట్ 2 మొన్న శుక్రవారం నవంబర్ 15న మనకి ఇండియాలో రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా మనకు అక్టోబర్ 30న ఆస్ట్రేలియాలో రిలీజ్ అయింది. నవంబర్ 15 మనకి ఇండియాలో యూకేలో రిలీజ్ అయింది. ఇంకా అమెరికాలో రిలీజ్ అవ్వలేదు. అమెరికాలో నవంబర్ 22 రిలీజ్ అవుతుంది వచ్చే శుక్రవారం. అంటే ఈ సినిమా గ్లాడియేటర్ అనే టైటిల్ చాలామందికి తెలుసు మన ఇండియాలో. అంటే 2000 సంవత్సరంలో అంటే 24 ఏళ్ల క్రితం మొదటి పార్ట్ వచ్చింది గ్లాడియేటర్ అనేసి. అప్పుడు ఆ సినిమా ఎంత సెన్సేషన్ అంటే ఆ సినిమాతోనే ఇప్పటి వరకు మనకు ఇంకా మర్చిపోలేదు మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ ఆ గ్లాడియేటర్ అనే సినిమా. అంటే రోమన్ సామ్రాజ్యము ఆ స్టేడియం ఏదైతే ఉందో కొలాజియం, అది ఇప్పటికీ గుర్తు జనాలకి. ఆ సినిమాలో ఐకానిక్ షాట్స్ కానీ అండ్ హీరో రసల్ క్రో ఆ సినిమాతో చాలా పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ జనాలకు గుర్తు. ఆ సినిమా తీసిన డైరెక్టరే రిడ్లీ స్కాట్. ఇప్పుడు పార్ట్ 2 తీశాడు. రిడ్లీ స్కాట్ సేమ్ డైరెక్టర్. ఆయనకి 90 ఏళ్ళ పైనే ఉంటుంది వయసు అతనిది, డైరెక్టర్ది. ఇక గ్లాడియేటర్ 2 చూడాలి అంటే ఖచ్చితంగా గ్లాడియేటర్ 1 చూసిన వాళ్ళే చూడాలి ఈ సినిమా. ఒకవేళ మీరు గ్లాడియేటర్ 1 చూడకపోతే ఒకసారి గ్లాడియేటర్ 1 చూడండి. అది అసలు ఐకానిక్ ఫిల్మ్. అసలు ఆ సినిమా స్టోరీ తెలిస్తేనే ఈ పార్ట్ 2 నచ్చుతుంది. అంటే పార్ట్ 1లో ఏం జరిగింది అనేది జస్ట్ అలా చెప్తాను. ఆ సినిమాలో ఏం లేదు. రోమన్ ఎంపైర్ అంటే ఒకప్పుడు మనకు పురాతన కాలంలో మనకు తెలిసింది రెండు పెద్ద రాజ్యాలు. ఒకటి రోమన్ ఎంపైర్, ఒకటి ఈజిప్ట్ ఎంపైర్. మన ఇండియాని పక్కన పెట్టేస్తే. సో ఆ రోమన్ ఎంపైర్ రాజుకి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు విలను, కూతురు హీరోయిన్ అనుకోవాలి. ఆ రోమన్ ఎంపైర్కి సైన్యాధ్యక్షుడే మన గ్లాడియేటర్ రసల్ క్రో పార్ట్ 1లో. అతను ఆ రోమన్ ఎంపైర్ తరపున వేరే రాజ్యాలను గెలుస్తూ వస్తుంటాడు. సో చివరికి రాజు ఏం డిసైడ్ అవుతాడు, వాని కొడుకు దుర్మార్గుడు అని చెప్పేసి గ్లాడియేటర్ని రాజును చేయాలని డిసైడ్ అవుతాడు. అది తెలుసుకుని మన విలన్ అంటే రాజు కొడుకు ఫీనిక్స్, అతను జోకర్గా పాపులర్ అయిన హీరో అతను ఆ సినిమాతో, అతను క్యారెక్టర్ రాజును చంపేసి గ్లాడియేటర్ని అడుగుతుంది, అంటే నాకు అనుకూలంగా ఉంటావా ఉండవా అని. గ్లాడియేటర్ ఒప్పుకోడు. సో వాడిని బంధించి బానిసగా చేస్తారు. బానిసలతో కొలోజియం ఆ స్టేడియంలో రకరకాల యుద్ధ విన్యాసాలు, క్రీడలు, వినోదాలు చేస్తుంటాడు. ఎందుకంటే ప్రజల ఆమోదం కోసం. సో మన హీరో రసల్ క్రో ఒప్పుకోకపోయేసరికి అతని ఫ్యామిలీని చంపేస్తాడు, భార్యని పిల్లోని చంపేస్తాడు. అవన్నీ మనకి గ్లాడియేటర్ 1లో చూపిస్తారు. ఇక ఆ తర్వాతకి ఫైనల్గా మన హీరో ఆ యువరాజును చంపేసి అతను కూడా చనిపోతాడు. గ్లాడియేటర్ 1 అక్కడికి ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు గ్లాడియేటర్ 2 అంటే 16 ఏళ్ళ తర్వాత జరిగినట్టు చూపించారు. 200 AD అంటే క్రీస్తు శకం 200 సంవత్సరం. ఇప్పుడు 2000 సంవత్సరం అంటే 2000 సంవత్సరాల క్రితం జరిగిన కథలాగా చూపించారు. ఈ గ్లాడియేటర్ 2 కూడా అంటే ఇప్పుడు ఎవరైతే అంటే ఇప్పుడు గ్లాడియేటర్ చనిపోయాడు, అతని భార్య పిల్లలు చనిపోయారు. కానీ ఇక్కడ కొత్తగా ఒక పాయింట్ పెట్టారు. ఎవరైతే మహారాజు కూతురు ఉందో ఆమెకు మన గ్లాడియేటర్ రసల్ క్రోకు పుట్టిన బిడ్డ, వాళ్ళిద్దరికి లవ్ స్టోరీ ఉన్నట్టు వాళ్ళకు పుట్టిన బిడ్డే ఈ గ్లాడియేటర్ 2లో హీరో. అంటే హీరో చనిపోయాడు, హీరో కొడుకే ఇప్పుడు మళ్ళీ హీరో అన్నట్టు మనకి ఎస్టాబ్లిష్ చేస్తాడు సినిమా స్టార్టింగ్లోనే. అతన్ని కూడా చంపేస్తారు అనుకుని అతన్ని ఆమె పంపించేస్తుంది వేరే దేశాలకి. అతను వేరే చోట వెళ్ళి పెరుగుతూ ఉంటాడు, పెద్దగా ఉంటాడు, అతనికి పెళ్ళై ఉంటుంది. అలా ఇప్పుడు ఈ రోమ్ సామ్రాజ్యానికి ఇంకొక సైన్యాధ్యక్షుడు ఉంటాడు. అతను మన రాజు కూతురికి భర్త అనమాట. రాజులు వేరే ఇద్దరు కవల రాజులు ఉంటారనమాట. ఇప్పుడు 16 ఏళ్ళ తర్వాత వాళ్ళు తిక్క రాజులు. సో ఇప్పుడు ఈ సైన్యాధ్యక్షుడు సేమ్ మన గ్లాడియేటర్ 1 రసల్ క్రో మాదిరే వేరే దేశాలకు జయిస్తూ వస్తుంటాడు. అలా ఒక రాజ్యాన్ని జయిస్తాడు. ఆ రాజ్యంలో మన హీరో కొడుకుని, మన గ్లాడియేటర్ 2 హీరోని పట్టుకుంటాడు బానిసలాగా. ఆ రాజ్యాన్ని ఓడించి తీసుకొస్తాడు. సో అతను కూడా బానిసలాగానే చేస్తుంటాడు. అతనికి తెలుసు తన గతం. అలాగే అతను ఈ రోమ్ సామ్రాజ్యానికి వచ్చేసరికి తల్లికి తెలుస్తుంది తన కొడుకు వాపసు వచ్చాడనేసి. ఇక ఇక్కడ మెయిన్ ఒక క్యారెక్టర్ ఉంది ఈసారి కొత్తగా, డేంజిల్ వాషింగ్టన్ చేశాడు. అంటే ఈ రోమన్లు ఆఫ్రికాని జయించినట్టు చూపించారు ఈ సినిమాలో. ఇక ఇండియాని పర్షియాని జయిస్తే ఇక వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని శాసిస్తారు. అది కూడా ఎస్టాబ్లిష్ చేశారు సినిమాలో. అంటే ఇక ఈజిప్ట్ని ఆల్రెడీ వాళ్ళు జయించినట్టే లెక్క. అది మాట్లాడలేదు కానీ మనకు చరిత్ర తెలిస్తే ఐడియా ఉంటుంది. అంటే ఇది ఫిక్షన్ స్టోరీ, ఇది రియల్ స్టోరీ కాదు ఇది. ఇక ఇప్పుడు ఈ యువరాజు అంటే ఎవరైతే హీరో ఉన్నాడో అతను ఏమంటారు రాజు అంటే అతని లక్ష్యం ఏంటంటే అతను జనరల్ అంటే సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే తన రాజ్యాన్ని ఓడించాడు, దానివల్ల కొద్దిగా అతనికి పర్సనల్గా లాస్ కూడా ఉంటుంది. సో అతన్ని చంపాలనే టార్గెట్తో ఉంటాడు.
ఇక ఈ డేంజల్ వాషింగ్టన్ అనే ఒక వ్యాపారవేత్త అనుకోవాలి, ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక గొప్ప రిచ్ మ్యాన్ అక్కడ రోమ్లో. అతని టార్గెట్ వేరే ఉంటుంది. సో ఎత్తులు, పై ఎత్తులు, కుయుక్తులు, మొత్తం రాజకీయం ఈ సినిమాలో నీట్గా అర్థమవుతుంది సినిమా. మనకు అంటే తెలుగులో కూడా ఉంది ఈ సినిమా, బట్ ఇంగ్లీష్లో చూసినా తెలుగులో చూసినా నీట్గా క్యారెక్టర్స్ అర్థమవుతుంది, క్లియర్గా ఉంటుంది సినిమా. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తము ఆ కొలోజియంలోనే పెట్టుకున్నారు, ఆ స్టేడియంలో. ఈసారి కొత్తగా ఆ కొలోజియంలో వాటర్ నింపి అందులో షార్కులు వేసి బోట్ ఫైట్స్ ఇలా కొత్తగా డిజైన్ చేసుకున్నారు. అంత బాగుంది. అసలు సినిమా కూడా చాలా పెద్దగా ఉంది, 2 గంటల 20 నిమిషాలు ఉంది ఈ సినిమా. మామూలుగా ఇంగ్లీష్ సినిమాలు 90 నిమిషాలు అయిపోతాయి, గంటన్నరలో అయిపోతాయి, మహా అంటే 2 గంటలు. కొన్ని సినిమాలు అవతార్ లాంటివి 3 గంటల పైన ఉంటాయి, కానీ ఇది 2 గంటల 20 నిమిషాలు ఉంది. చాలా పెద్ద సినిమానే, కానీ ఎక్కడ ఇంత లెంతీగా అనిపించింది, ఎందుకంటే యాక్షన్తో నింపేశారు సినిమాని. ప్లస్ స్టోరీ, డ్రామా అండ్ ట్విస్ట్లు, ఇలా రాజకీయాలు చాలా ఉన్నాయి. అసలు రోమ్ రాజకీయాలతో నింపేశారు ఈ సినిమాని, గ్లాడియేటర్ 2ని. ఇక మధ్యన మనకు గ్లాడియేటర్ 1 నుంచి క్లిప్లు, అక్కడికి గ్లాడియేటర్ 2కి గ్లాడియేటర్ 1కి లింకులు చాలా బాగా పెట్టుకుని వెళ్ళారు సినిమాలో. సో బాగా నాకు గ్లాడియేటర్ 1 చాలా ఇష్టం కాబట్టి రసల్ క్రోది ఈ సినిమా నేను బాగా కనెక్ట్ అయ్యాను, బాగా చూశాను, బాగా అర్థమైంది. అంటే స్క్రీన్లో ఏం జరుగుతుందో మనకు అర్థమైనప్పుడు, అది కొంచెం ఎంగేజింగ్గా ఉన్నప్పుడు నచ్చుతుంది సినిమా. నాకు అదే అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. కొత్త యాక్టర్ ఎవరో గ్లాడియేటర్ 2లో హీరో పాల్ మాస్కెల్ అనేసి, అతను ఓకే సెట్ అయ్యాడు, కానీ బట్ రసల్ క్రో ఇప్పటికీ గ్లాడియేటర్ అంటే రసల్ క్రోనే మనకు, నాకైతే. ఇక సినిమా అంతా అలా వెళ్ళింది. ఇక క్లైమాక్స్ నేను భారీ యుద్ధం ఎక్స్పెక్ట్ చేశాను. యుద్ధం అవుతున్నట్టు చూపిస్తారు, బట్ సింపుల్గా హీరో విలన్ మధ్యన పెట్టేసి ఎండ్ చేసేసారు. అదొక్కటే డిసప్పాయింట్మెంట్. క్లైమాక్స్లో భారీ యుద్ధం ఎక్స్పెక్ట్ చేశాను నేను లాస్ట్ 20 నిమిషాలు, కానీ సింపుల్గా తేల్చేశారు. ఇక కథ సుఖాంతం అయ్యింది అక్కడికి, ఇంకా ఎండ్ చేసేసారు సినిమాని మరి. బట్ ఓవరాల్గా చూసుకుంటే అప్పటికే 2 గంటల సినిమాలో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టుకున్నారు కాబట్టి ఓకే, సాటిస్ఫైడ్. కథ అర్థమైంది, అర్థవంతంగా ఉంది, లాజికల్గా అన్ని రకాలుగా బాగుంది. యాక్టర్ పర్ఫార్మెన్స్ అన్నీ. నాకు డేంజల్ వాషింగ్టన్ బాగా నచ్చాడు ఈ సినిమాలో, హీరో కంటే కూడా అతని రాజకీయం నచ్చింది నాకు. సో బాగుంది సినిమా, చూడమని చెప్తాను ఖచ్చితంగా. ఇంకా ఫ్యామిలీస్తో చూడొచ్చా, పిల్లలతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూసేయచ్చు. సినిమా స్టార్టింగ్లో 1-2 మూతులు నాకునే సీన్లు ఉన్నాయి, కానీ అవి అంత ఇంటెన్స్గా ఉండవు కాబట్టి ఒక నెగ్లిజిబుల్, ఇగ్నోరబుల్లే. సో హ్యాపీగా చూసేయచ్చు మంచిగా. అంటే ఖచ్చితంగా గ్లాడియేటర్ 1 చూడండి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా గ్లాడియేటర్ 2 చూస్తారు, ఎందుకంటే గ్లాడియేటర్ 1 చూసిన వాళ్ళకి అది ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి 2 ఖచ్చితంగా చూస్తారు. సో చూడకపోయింటే ఎవరైనా, అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గ్లాడియేటర్ 1 చూసి వెంటనే గ్లాడియేటర్ 2 థియేటర్లో చూసేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీకెండ్లో మనకు కంగువా, మట్కా తర్వాత ఉన్న ఆప్షన్ గ్లాడియేటర్ పార్ట్ 2. సో డోంట్ మిస్. నాకైతే నచ్చింది, నా రేటింగ్ వచ్చి 3/5. సో చూడండి. ఇక అమెరికా కంటే ముందే వచ్చింది, 1 వారం ముందే మనకు ఇండియాలో. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ అన్ని భాషల్లో ఉంది. సో ఒరిజినల్ ప్రిఫరబుల్లీ ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్ అర్థం కాదు అనుకుంటే తెలుగులో చూసేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఏమంటే ఈ 20 సంవత్సరాల్లో మనం చాలా సినిమాలు చూసాం, ఇలా హాలీవుడ్ నుంచి ఇలా వార్ సీన్స్ ఉన్న సినిమాలు ఇలాంటివన్నీ. సో కాబట్టి గొప్పగా కొత్తగా ఏం అనిపించదు, కానీ బట్ గ్లాడియేటర్ అనే సినిమా దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ కథ కంటిన్యూషన్ కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, బాయ్.